ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి జీవరాశులు, ఆకాశంలో నివసిస్తున్నటువంటి పక్షులు, ఇలా ఆకాశంలో ఉండేటివి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి, ఆఖరికి మట్టిలో ఏర్పడ్డ వానపాము కానుంచి ఈ పాములు, తేళ్ళు, కుందేళ్ళు, నక్కలు, జింకలు, పులులు, సింహాలు, ఈ యొక్క ప్రతి కీటకం, ఆఖరికి చేన్లలో ఏర్పడే ప్రతి జీవి కూడా ఏదో రకంగా తన జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. వాటన్నిటికీ ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్? అవి ఎలా క్రియేట్ చేసుకుంటున్నాయి? వాటికి ఇంకేదైనా పోషిస్తుందా? ఒకసారి ఆలోచన చేశారా? మనం ఎందుకే ఇలా ఒకరి మీద డిపెండ్ కావాలి? మనకే ఎందుకు ఇలా రేషన్లో నిలబడి, లైన్లో నిలబడి ఒక రైస్ తీసుకునే అలవాటు ఉంది? మనం ఎందుకు ప్రభుత్వం పెట్టే పథకాలకు ఇలా అలవాటు పడ్డాము? సోమరులుగా మారడానికి ఎందుకు ఇలా ఆలోచన చేస్తున్నాము? మన శక్తి మనం మర్చిపోయి ఎందుకు ప్రభుత్వాన్ని ద్వేషిస్తున్నాము? నాకు ఈ పథకం రాలే, ఆ పథకం రాలే, నాకు ఇది రాలే అనే విషయం. అవి ఎలా భూమి మీద ఉన్నటువంటి నీరు, గాలి, పండ్లు, పక్షులు అన్నిటికీ తేనెటీగ ఏర్పరచుకున్నట్టు తేనె కూడా ఒక్కొక్క పువ్వు నుంచి తీసుకొచ్చిన మకరందాన్ని ఏర్పరచుకొని తేనె పెడుతున్నప్పుడు, మనిషి ఎందుకు తన రెక్కల కష్టం నమ్ముకొని పని చేయట్లేదు? ఒకరి మీద డిపెండ్ అయ్యి ఎందుకు వాని మీద అరుస్తూ ఉన్నాడు? నీకు నువ్వే ప్రశ్నించుకో, నిన్ను నువ్వే తెలుసుకో. తప్ప వేరే వాని మీద డిపెండ్ అయితే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నట్టు అవుతుంది. నీకు నువ్వే, నిన్ను నువ్వే, నీకు నీవే లాస్ట్కి, చివరిగా నీతోనే నువ్వే. కాబట్టి వేరే మీద డిపెండ్ కాకు, ఆధారపడకు.